నెక్స్ట్ మాదే నియోజకవర్గం మేమే పోటీ చేస్తాం పరకాలని చెప్పి ఎవరన్నారు? మీ ఫ్యామిలీ నుంచే పోటీ చేస్తారు ఎవరన్నారు? మీ డాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేసుకున్నారు. మేము ఒకటే మాట చెప్తా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఒకటే మాట చెప్పిండు. నేను బుల్లెట్ ప్రూఫ్ కార్లో తిరుగుతా, కొండా సూర్య ఒక కార్లో తిరుగుతుంది, కొండా సుస్మితా పటేల్ ఒక కార్లో తిరుగుతుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఆలోచనలు మేము షేర్ చేసుకునే పద్ధతి మాకు ఉండదు. వారి ఆలోచన నుండి వారి మంత్రి పదవి ఉంది. ఇప్పుడు ఫారెస్ట్ గురించి మాట్లాడినప్పుడు నేను వారి దగ్గర పోయి నువ్వు ఇది చేయి ఫారెస్ట్లో, మరి ఇప్పుడు కోయలకో గుత్తి కోయలకో న్యాయం చేయకుండా ఉండవు అని చెప్పొద్దు కదా, కంపల్సరీ న్యాయం చేయాలని కూడా ఇప్పుడు చెప్పిన నేను. అదే పద్ధతిలో ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుందన్నా. ఇలా ఒక కుటుంబంలో అందరు కుటుంబాలకే చెప్పాలని రూల్ లేదు. మా అన్న ఉన్నాడు, మరి మా అన్న చెప్పినట్టు మా అన్న కూడా మా కుటుంబంలో ఒక సత్యం సార్ అని మా కుటుంబంలో ఒక భాగం. ఆయనే మీటింగ్లోకి పోతాడు, మొదలు కూర్చుంటాడు. ఈయన ఎవరు అని అడుగుతాడు. ఎందుకంటే ఎవరెవరు అనుకునేది సాయంత్రం వచ్చి మళ్ళీ నాకు చెప్తారు. అంతే తప్ప మరి మా పాప అనుకునేది నాకేం తెలుస్తుంది. లండన్ నుంచి వచ్చింది. అసలు నేను నిన్ననే వచ్చినా, మరి ఇంకా మా మనవరాలతో కూడా మాట్లాడలేదు. మరి మా మనవరాలు నేను అమ్మ అని పిలుస్తా. మరి సుస్మితా పటేల్ ఏమున్నది అంటే వంచనగిరి మాది, అంటే మా గీదుగొండ మండలం పరకాల్లో ఉంది. 15 ఏళ్ళు రేఖమ్మగడ ఎమ్మెల్యే. ఆ ఊర్లో గుట్టలు పుట్టలు అన్నీ కూడా నాకు తెలుసు, నా బిడ్డకు తెలుసు. ఆ తొందరపడి అన్నదో తొందరపడకన్నదో నాకైతే తెలియదు. కాదండి, ఆమె ఇద్దరు కొండా మురళి కొండా సురేఖ దంపతుల కూతురు. మాలో ప్రవహించేది రాజకీయ రక్తం, ప్రజాసేవ మా ఆలోచన. అది దానికి వంశపారపర్యంగా రావడంలో తప్పు లేదు, అది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడంలో తప్పు లేదు. దాని ఆలోచనలను కాదు వద్దు అనేటువంటి అధికారం మాకు లేదు. ఎందుకంటే షీఈ్ మేజర్, షీ నోస్ ఎవ్రీథింగ్. తన ఫ్యూచర్ ఏందో తను సెలెక్ట్ చేసుకునే అధికారం తనకు ఉన్నది. కాబట్టి ఆ ఉద్దేశంతో తను పెట్టుంటుంది. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అధికారం మాకు లేదు. భవిష్యత్తులో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ షీఈ్ ఎక్స్పెక్టింగ్, తను ఎక్స్పెక్టింగ్ అని చెప్పి పెట్టుకుంది. దాంట్లో తప్పేం లేదని